జడివానలోయలో ఎదురీత బాటలో ఎన్నడూ వీడని దైవమా యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమ, దేనికని నా పైన ఇంత కరుణ. అందులో కనబడతాం. ఎంత ఆశ్చర్యకరుడైన పెద్ద పెద్ద కొండలు, ఆ కొండలు పచ్చికలతో నింపబడి వాటి మీద పశువులు వాటిని భుజిస్తూ అవి తిరుగుతూ ఉన్నప్పుడు ఎంత చూడడానికి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయి. మేము నిన్న ఊరు నుంచి వస్తుంటే కొండల్ని కొన్ని తవ్వుతారు కదా, తవ్విని కనబడదు. ఎందుకు వీళ్ళు ఈ కొండలు తవ్వుతూ ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటే మట్టి ఎంత ఆశ్చర్యం. ఒకప్పుడు ఎందుకు ఇవి కుప్పలు కుప్పలుగా ఉన్నాయి అని అనుకునేవాళ్ళు. దేవుడిచ్చిన జ్ఞానము చేత వాటిని తవ్వినప్పుడు అవి నరులకు ఉపయోగకరముగా ఉన్నాయి, పశువులకు గడ్డినిచ్చేవిగా ఉన్నాయి. పెద్ద పెద్ద చెట్లు అవి ఉపయోగకరమైనవి. నరుల ముఖమునకు మెరుగునిచ్చు తైలము ఎక్కడి నుంచి వస్తుంది? మన ముఖాలకి ఫేస్ క్రీమ్ రాసుకుంటాం కదా, అందంగా కనబడాలని, మన ఫేస్ గ్లో అవ్వాలని. ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ అంటే దేవుడు భూమి నుండి మొలిపించిన మొక్కల ద్వారా. చూడండి, ఇక్కడే ఉంది 103వ కీర్తన 14వ వచనంలో 103:14 పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ముఖానికి, హృదయానికి, సంతోషానికి, మన శరీరానికి పుష్టినిచ్చే ఆహారము. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే దేవుడు ఎక్కడి నుంచి పుట్టిస్తున్నాడు? భూమి నుండి పుట్టిస్తున్నాడు. ఎంత ఆశ్చర్యకరుడైన మనము దేవుని యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే సృష్టిలోని ప్రతి కార్యమును తేటగా చూచుట వలన దేవుడు ఎంత గొప్పవాడో తెలుస్తుందంట. ఆ మాట రోమా పత్రికలో ఉంది, చదువుదాం ఒకసారి. దేవుడు ఎంత గొప్పవాడో, అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే విషయము మనకు తెలియాలంటే చూడండి, రోమా పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో చూడండి. రోమా పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది గనుక వారు నిరత్తురులై ఉన్నారు. చూడండి, సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నది, తేటగా కనిపిస్తుంది. ఏంటి? దేవుని యొక్క సృష్టి కార్యాలు మనము ఆలోచించి చూచుట వలన తేటగా కనబడుతుంది. ఏంటి తేటగా కనబడుతుంది? ఏం కనబడుతుంది? దేవుడు ఉన్నాడని అక్కడ రుజువుపరచబడుతుంది. దేవుని యొక్క నిత్యశక్తి, దేవత్వము, దేవుని యొక్క తత్వము, అసలు దేవుడు ఉన్నాడు అనే విషయం మనకు ఎలా తెలుస్తుందంటే సృష్టిలోని ప్రతి కార్యాన్ని తేటగా చూచుట వలన, వాటిని పరిశీలనగా తెలుసుకోవటం వలన దేవుడు ఉన్నాడని మనకు తెలియపరచబడు. చాలామంది ఈ రోజున దేవుడిచ్చేవన్నీ అనుభవిస్తూ దేవుడు ఉన్నాడా లేడా అని ప్రశ్నలోనే మిగిలిపోయి ఉన్నారు.
ఎందుకు ఆ ప్రశ్న? ఎందుకు అలాగ ఉండాలి? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరిస్తున్నారు అని ఆలోచిస్తే తెలియదా దేవుడు ఉన్నాడని? ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉందంటే ఆ వస్తువుకి నిర్మాణకుడు ఉంటేనే కదా ఆ వస్తువు వచ్చింది. లేకపోతే ఎలా వస్తుంది? అది దానంతట అదే ఎలా వస్తుంది? ఈ మైక్ ఉంది, ఇదంతటి ఇదే వచ్చి నా చేతిలో పడిందా? లేదు కదా. ఎవరో తయారు చేస్తే దాన్ని మనం వెళ్ళి కొనుక్కున్నాం. ఏ ఏ వస్తువైనా, సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్లో ఎంత జ్ఞానం ఉంది, ప్రపంచమంతా ఫోన్లో మనం చూస్తున్నాం. మరి ఇంత గొప్ప కార్యము ఒక చిన్న మొబైల్లో మనం చూస్తున్నప్పుడు అది ఊరికే అలా వచ్చి పడిందా? ఊరికే అది ఉందా? లేదు. ఎవరో దాన్ని ఏదో చేయడం వలన, ఎంతో జ్ఞానముతో దాన్ని నిర్మించుట వలన ఒక వ్యక్తి ఉన్నాడు, దీన్ని తయారు చేశాడని మనం తెలుసుకోగలుగుతున్నాం. అలాగే సృష్టిలోని ప్రతీదీ, ప్రతి వస్తువు కూడా తేటగా కనబడుతుంది అంటే దానికి ఒక సృష్టికర్త ఉన్నాడు అని రుజువుపరచబడుతుంది. కాబట్టి దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క సృష్టి కార్యాల ద్వారా తెలుసుకొని ఆయన్ని స్తుతించబద్దులమై ఉన్నాం మనం. స్తుతించాలి. ప్రతి దినము నువ్వు ఆహారం ఎలా భుజిస్తున్నావు? ఎక్కడి నుంచి వస్తుంది? భూమి మొలిపిస్తుంది కాబట్టి నువ్వు తింటున్నావు. ఊరికే మొలిపిస్తుందా అంటే కాదు. ఒకడు ఆజ్ఞాపిస్తున్నాడు భూమికి, అది ఆహారాన్ని మనకు ఇస్తుంది ప్రతి దినము. ఒక చిన్న గింజ మొక్కయి అది మహావృక్షం అవ్వాలంటే దాని కార్యము జరగడానికి ఎవరో ఒక కారకుడు ఉండాలి. ఉండకపోతే ఎలా ఎదుగుతుంది అది? దానంతట అదే ఎలా వస్తుంది? చాలామంది ఈ రోజున నాస్తికులుగా తయారవుతున్నారు. ఎట్లాగంటే దేవుని యొక్క కార్యాలు అనుభవించి అనుభవించి ఎక్కువ అవటం వలన దేవుడు ఉన్నాడా లేడని అర్థం కాకుండా పోతుంది. నిజమే కదా. ఎవరిని కదిలిచ్చినా చూడండి, నువ్వు ఇన్ని అనుభవిస్తున్నావు, దేవుణ్ణి స్తుతించవచ్చు కదా అంటే, ఇది నేను కష్టపడ్డాను, ఇది నేను సంపాదించుకున్నాను. కష్టపడితే నీకు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఊపిరి విడుస్తున్నావు, ఊపిరి తీసుకుంటున్నావంటే అది నీ సొత్తా? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు నువ్వు బ్రతకాలని. ఇక్కడే వాక్యంలో ఉంది. ఆయన ఊపిరి విడువగా జీవులన్నీ జీవిస్తున్నాయని. ఆయన ఊపిరి తీసుకొనగా అవన్నీ కలతపడుచున్నవి. ఆయన ముఖం మరుగుపరుచుకున్నప్పుడు అవన్నీ బాధపడుతున్నవి. ఏంటి? జీవరాశులు. మనం కూడా అంతే కదా. దేవుడు ఇస్తుంటే సంతోషంగా తీసుకుంటాము, సంతోషంగా అనుభవిస్తాము. దేవుడు ఒకానొక రోజున వాటిని మన నుంచి దూరం చేసినప్పుడు మన ముఖాలు ఎలాగైపోతాయి? కలత చెందుతాయి కదా, బాధపడతాయి. కానీ ఆయన అనుగ్రహము మనకు కలిగినప్పుడు మనకెంతో సంతోషం. ఈ రోజున వాటన్నిటిని బట్టి దేవుణ్ణి మనం స్తుతిస్తున్నామా? దేవుడిచ్చేవన్నీ అనుభవిస్తూ, దేవుడిచ్చేవన్నీ పొందుకుంటూ, ఆయన ఇచ్చే ఆహారాన్ని మనం భుజిస్తూ మనం దేవుణ్ణి స్తుతిస్తున్నామా? ఎంత ఆశ్చర్యకరుడు అయ్యా నువ్వు! నీ కార్యాలు ఎంత ఆశ్చర్యకరములు! ఇలా ఎలా చేయగలుగుతున్నావు నువ్వు? ఇలా భూతలమును ఎలా నూతనపరుచుచున్నావు? ప్రతి దినము మాకు ఎలాగ సిద్ధపరుచుచున్నావు? మనమైతే ఏదైనా ఆహారాన్ని సిద్ధపరచుకోవాలంటే ఎంత కష్టపడతామో దేవుడు ఆజ్ఞాపిస్తాడంట. ఒక మాట చాలు ఆయనకి కదా. ఒక్క మాట ఆజ్ఞాపిస్తే ఏ కార్యమైనా జరుగుతుందంట. విత్తనం మొక్క అవుతుంది, మొక్క మహావృక్షం అవుతుంది. దాని నుండి మనకు ఫలాలు వస్తాయి, అవి మనము భుజిస్తాము. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. జ్ఞానము చేత నీ వాటన్నిటినీ నిర్మించితివి. నీవు కలుగ చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. వా, చూస్తుంటే నిండిపోయి ఉందంటే ఎంత సంతోషమో. భక్తుడైన దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నువ్విచ్చే ఆశీర్వాదాల ద్వారా అయ్యా, నువ్వు నాకు తోడున్నప్పుడు నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను ఆశీర్వదించబడుతున్నాను, సంతృప్తి పరచబడుతున్నాను. నువ్వు నాకు కాపరిగా ఉంటే నాకెంత సంతోషమో. నాకు అన్నీ ఉన్నట్లే నువ్వు పచ్చిక గల చోట్లకి నన్ను నడిపిస్తూ ఉన్నావు. పచ్చిక, ఆ పచ్చదనాన్ని చూసినప్పుడు మన హృదయానికి ఎంత సంతోషమో. అందుకే మనసు సంతోషంగా ఉండడానికి
మనుషులు ఈ రోజున ప్రతి ఇంటిలో మొక్కలు కదా, ఆక్సిజన్ ఎక్కువ కావాలని ఏం చేస్తున్నారు? మొక్కలను నాటుకుంటున్నారు. మరి ఆక్సిజన్ వాటి నుండి వస్తుందంటే అది ఎవరు కలుగు చేశారు? దేవుడే. ఏ మనిషి కూడా పెట్టలేదండి. ఈ రోజున కరోనా టైంలో ఆక్సిజన్ లేక చాలామంది ప్రాణాలు విడిచిన వారు ఉన్నారు కదా. చూడండి, దేవుడు ఎంత ఉచితంగా మనకి ఇచ్చాడు ఆక్సిజన్. మనం ఊపిరి పీల్చుకుంటున్నామంటే ఈ ప్రకృతిలో గాలిని మనం పీల్చుకొని ఎవరు పెట్టారు దీన్ని? ఎక్కడి నుంచి వస్తుంది ఇది కదా? కేవలం మన ఆహారం ద్వారా బ్రతకట్లేదండి. కేవలం మనం వండుకొని తినడం ద్వారా, కష్టపడి సంపాదించుకొని తినడం ద్వారా, అనుభవించడం ద్వారా మనం బ్రతకట్లేదు. ఆయన ఊపిరి విడుస్తున్నప్పుడు మనము బ్రతుకుతున్నాము. ఆయన మనకు ఆహారమును అనుగ్రహించినప్పుడు మనము తిని తృప్తిపరచబడుచున్నాం. సో దేవుడు ఇలాగా మనల్ని ఆయన ఆహారముతో నింపుచు ప్రతి దినము మనల్ని పోషిస్తూ ఉన్నాడు. కేవలం మనల్ని మాత్రమే కాదండి, సమస్త జీవరాశిని. కేవలం మనం మాత్రమే కాదు, మనము పురుగుల్ని, జంతువుల్ని చిన్నతనంగా చూస్తాం, కానీ వాటిని కూడా ఆయన పోషిస్తూ ఉన్నాడు కదా. ఎంత గొప్ప దేవుడు ఆయన. వాటిని ఇవేముందిలే ఆయన వదిలేస్తున్నాడా? వాటిని కూడా పోషిస్తున్నాడు. వాటిని కూడా మనకు ఉపయోగకరంగా చేస్తున్నాడు. ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, భూమిలో పాతి పెట్టబడినప్పుడు అది భయంకరమైన వాసన కొడుతుంది కదా. మరి అది మట్టిలో కలిసిపోవాలంటే మట్టిలో ఊరికే కలిసిపోదు. పురుగు దాన్ని తినేయడం వలన మట్టిలో కలిసిపోదు. ఎంత ఆశ్చర్యకరుడైన కదా. పురుగు ఆ దేహాన్ని తినివేయడం వలన అది మట్టిలో కలిసిపోతుంది. లేకపోతే ఎన్ని శవాలు తేలాలి భూమి మీద, ఎంతమంది చనిపోయారు, ఎన్ని జంతువులు, ఎంత వాసన కొట్టాలి. అవన్నీ రాకుండా దేవుడు మనల్ని చూడండి తన కార్యములతో భూతలమును నూతన పరుచుచున్నాడు. ఎప్పుడైనా ఆలోచించారా ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? దేవుడు ఎంత గొప్ప దేవుడు. మనము కేవలం ఆహారం దొరికినప్పుడు మాత్రమే, డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే, ఏదైనా అవసరాలు తీరినప్పుడు మాత్రమే దేవాన్ని వందనాలయ్యా, మాకు అవి ఇచ్చావు ఇవి ఇచ్చావు అని కృతజ్ఞతలు చెప్తాం. కానీ ప్రతి దినము ప్రతి క్షణము దేవునికి కృతజ్ఞతలు చెల్లింపబద్దులము. మనం చెల్లించాల్సిందే. ఎందుకంటే ప్రతి క్షణము ఏదో ఒక విధముగా ఇదిగో ఇలాంటి కార్యాల ద్వారా దేవుడు ఎంత మనల్ని పోషిస్తూ సంరక్షిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అందును బట్టి ప్రతి క్షణము కృతజ్ఞతలు చెల్లింపబద్దులము. మేము ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలి, ఏ విషయంలో చెప్పాలి దేవునికి అని అడిగే ప్రశ్న వేయడానికి మనకు అర్హత లేనే లేదండి. ఎందుకు చెప్పాలి అనే ప్రశ్న వేయడానికి అర్హులము కానే కాదు. ప్రతి విషయంలో ప్రతి ఒక్కరూ దేవుని యొక్క కార్యాలను రుచి చూస్తూనే ఉన్నారు. చూడండి 25వ వచనంలో, అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి, అందులో ఓడలు నడుచుచున్నవి. చూడండి, అదిగో విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేనన్ని జీవులున్నాయి. చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. వాటిని ఎవరు పోషిస్తున్నారు? ఎవరు వాటికి ఆహారమును సిద్ధపరుచుచున్నారు? అంత సంతోషంగా అవి లోపల ఈదుతూ ఆనందంగా తిరుగుతున్నాయంటే వాటిని ఎవరు పోషిస్తూ ఉన్నారు? దేవుడే వాటిని పోషిస్తూ ఉన్నాడు. వాటికి ఆహారమును సిద్ధపరిచిన వాడు దేవుడే. కింద వచనంలో చూద్దాము, 27వ వచనంలో 26, అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. మకరం అంటే పెద్ద జంతువు అండి, నీటి జంతువు. మొన్న ఏదో బయటకు వచ్చిందని కూడా న్యూస్లో వచ్చింది, బైబిల్లో ఉన్నది. మరి ఆ మకరము నీకు ఉందని తెలియాలంటే అది బయటికి రావాలి. మనకు తెలియదు కదా,
దాని పేరు తెలియదు, అది ఎక్కడుందో తెలియదు, అసలు అది ఉందో దాని పేరు అది బయటకు వస్తేనే కదా మనకు తెలిసింది. సో అది దేవుడు మనకు కనబరిచాడు. చూడండి, సముద్రంలో పెద్ద జంతువులు ఉన్నాయి, వాటి పేరు ఇది అని అది బయటికి రావడం ద్వారా శాస్త్రవేత్తలు వాటిని పరిశీలనగా తెలుసుకున్నప్పుడు దీని గురించి ఎక్కడ రాయబడి ఉందంటే బైబిల్ గ్రంథం. మకరమును పొడిచాడంట ఆయన, పెద్ద జంతువు అది, దానికి సాటి ఎవ్వరు ఉండరంట, ఏ జంతువు దాన్ని ఎదుర్కొనలేదంట. అటువంటి జంతువులను కూడా ఎవరు పోషిస్తున్నారు? దేవుడే పోషిస్తున్నాడు. చిన్నవాటినని వదిలేయట్లేదు, పెద్దవాటినని అవే బ్రతుకుతాయిలే అని కూడా వదిలేయట్లేదు. ప్రతి వాటిని ఆయన ప్రతి దినము వాటికి ఆహారమును సిద్ధపరచుచు వాటిని పోషిస్తూ ఉన్నాడు. 27వ వచనంలో, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవనియు ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచుంది. నిజమే కదండి, దేవుని దయ లేకపోతే ఎవ్వరు బ్రతకలేరు, ఎవ్వరు తిని తృప్తి పరచబడలేరు కదా. వాక్యములోనే ఉందన్నమాట. ఆయన దయ లేకుండా మనము బ్రతకలేము. ఆయన మన మీద ప్రతి దినము దయ చూపించుచు, మన మంచివారం కానప్పటికీ, మన క్రియలు మంచివి కానప్పటికీ, మనం దేవునికి విరోధముగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన దయతో, ఆయన కృపతో మనకు ఆహారాన్ని సిద్ధపరచుచున్నాడు. చూడండి, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చుదువు. తగిన సమయంలో, ఎప్పుడు మనం పిల్లలకు ఆహారాన్ని సిద్ధపరుచుతాం, అవునా? స్కూల్కి వెళ్ళడానికి ఆహారం మనం త్వరగా లేచి రెడీ చేయకపోతే వాళ్ళు స్కూల్ టైం అవుతుంది, వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ టైం కల్లా వాళ్ళు తినాలి, స్నాక్స్ టైం కల్లా వాళ్ళు తినాలి అన్నీ ఉంటా. క్యారేజీలో తల్లిదండ్రులు వాళ్ళు పెట్టిన ఆహారం చూస్తే, ప్రభా మనుషులే వాళ్ళ పిల్లల కోసం ఇట్లా సిద్ధపరుస్తున్నారు, దేవాది దేవుడు నువ్వు మా కోసం ఎన్ని ఉంచావయ్యా. కొన్నిసార్లు కొంతమంది పేరెంట్స్ మర్చిపోతారు, అన్నం పెట్టి స్నాక్స్ పెట్టకుండా ఏదో మర్చిపోతారు. కానీ మన దేవుడు మర్చిపోతున్నాడండి, మనల్ని విడిచిపెట్టట్లా, ప్రతి దినము నూతన పరుచుచున్నాడండి. వాళ్ళకి ఆహారం కొంతమంది మర్చిపోయి వచ్చినప్పుడు వాళ్ళది షేర్ చేసి వాళ్ళకి పెడతా ఉంటాం మేము. కానీ దేవుడు మనల్ని మర్చిపోతున్నాడా? ఆయన మర్చిపోతే మనం బ్రతకగలమా? లేదు. ఆయన ఒక్కసారి కునికాడు అనుకోండి, ఏమవుతుంది? మనం యేసుప్రభు యొక్క శిష్యులు సముద్రంలో పడవలో వెళ్తా ఉన్నప్పుడు ఒక్కసారి ఆయన నిద్రపోయాడంట. ఏమైంది? గాలి తుఫాను చెలరేగినాయి, ప్రభువా మేము నశించిపోతున్నాం. నిజమే కదా, ఆయన ఒక్కసారి కునికేశాడంటే మనము బ్రతకలేము. అందుకనే దేవుడు కునుకడు, నిద్రపోడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలు అని ఎందుకు స్పెషల్? దేవుని బిడ్డలు వాళ్ళు. మనం కూడా ఇశ్రాయేలీలమేనా? చెప్పండి. అవునానండి. ఇంతకాలం మనం వాక్యం వింటున్నాం, ఇంతకాలం ఆయనలో ఉన్నాం, ఆయన అంగీకరించాం, బాప్తిస్మం పొందాము, రక్షణ పొందాము. రక్షించబడిన ప్రతి ఒక్కరూ ఇశ్రాయేలీయుడే. జక్కయ్యతో అంటాడు కదా ఆయన, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అబ్రహాము యొక్క సంతానము ఇశ్రాయేలీలు. మనం కూడా ఇశ్రాయేలీలమే, ఎప్పుడు డౌట్ పడొద్దు. మనం ఇశ్రాయేలీలం, దేవుని యొక్క ప్రజలలో పరిశుద్ధుల గుంపులో మనం చేర్చబడ్డాం. ఇంకెప్పుడు ఆ డౌట్ ఉండకూడదు, మర్చిపోవద్దు. మనం దేవుని బిడ్డలం కాబట్టే ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు. తర్వాత చూడండి, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవనియు ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి, నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. ఒక చోట పెడతాడంట, అవి వెళ్ళి తెచ్చుకుంటాయి. మనం కూడా అంతే కదా, ప్రభా ఈరోజు పని లేదయ్యా, నాకు పని చూపించయ్యా అంటే ఎవరో నిన్ను పిలుస్తారు, ఫలానా చోట పని ఉందిరా అని. అవునా? సిద్ధపరిచాడు దేవుడు. నీకు ఉద్యోగం లేదు, దేవునికి మొరపెట్టావు, నీకు జాబ్ మేళా పడిపోయింది, ఉంచేశాడు అక్కడ. దేవుడు అలాగా ప్రతీది మనకు సిద్ధపరిచి ఉంచినప్పుడు
మనం వెళ్ళి వాటిని కూర్చుకుంటున్నామంట. అవును కదా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నది అని ఎరుగుదము. మనం తెలుసుకోవాలి, దేవుడు సమకూర్చే దేవుడు, సిద్ధపరిచే దేవుడు కదా. ఆయన ఇచ్చే దేవుడు, మనల్ని ఎత్తైన స్థానంలో నిలవబెట్టే దేవుడు. ఏ రోజు కూడా నాకు అది లేదు ఇది లేదని కృంగిపోవద్దండి. దేవుడు తగిన సమయంలో మనకిస్తాడు. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనము నిరీక్షణతో ఎదురు చూసినప్పుడు ఆయన ఖచ్చితంగా నీకు ఇస్తాడు. నువ్వు అనుకున్న దానికంటే మంచిదే ఇస్తాడు. నేను అది అనుకున్నాను, దేవుడు నాకు అది ఎందుకు ఇవ్వలేదో. నేను కూడా చాలాసార్లు అలాగే బాధపడేదాన్ని. కానీ వాటికంటే ఉన్నతమైనవి ఇచ్చినప్పుడు, అయ్యా నా మీద నీకెంత ప్రేమయ్యా, నేను అనుకున్నది ఒకటి, అంతకంటే నువ్వు ఎక్కువైంది సిద్ధపరిచి ఉంచావు, నేనేమో చిన్నదాని కోసం ఆశించాను. నిజమే కదా. మనం అనుకున్న ఇది నాకు సరిపోతుంది, ఇది చాలు అనుకుంటాం. కానీ దేవుడు నీకు అది సరిపోదు, నీకు ఇంకా పెద్దది కావాలంటాడు. అట్లాగా దేవుడు మనకు సమస్తమును సిద్ధపరిచి ఉంచుతాడు మన మేలు కొరకంట. అది నీకు ఆపేశాడంటే నీ మేలు కోసమే ఇంకోటి మంచిది సిద్ధపరిచి ఉంచాడు. ఎవ్వరూ తీసివేయలేని మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, ఆమె యొద్ద నుండి ఎవరు దాన్ని తీసివేయలేరు. మార్త అనుకుంది ఉత్తమమైనది యేసయ్యకు వండి పెట్టాలి, అది చేయాలి ఇది చేయాలి, కష్టపడితేనే ఉత్తమమైన పని అనుకుంది. కానీ దేవుని పాదాల చెంత కూర్చోవడమే ఉత్తమమైన పని. చూడండి, మన దృష్టిలో కూడా నిజమే కదా, ఎంత కష్టపడింది ఆయన కోసమే కదా అని అనుకుంటాం. కానీ అంతకంటే ఉత్తమమైనది ఏంటిది? దేవుని యొక్క పాదాలు, ఆయన సన్నిధి. సో చూడండి, దేవుడు తగిన కాలంలో మనకు సమస్తమును సమకూర్చే దేవుడు. ఇవన్నీ కూడా ఆయన కృప కొరకు, దయ కొరకు కనిపెట్టుకొనుచున్నవంట. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నువ్వు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. మంచి వాటిని, దేవుడిచ్చేవి మంచివి, శ్రేష్టమైన ఆశీర్వాదాలు, పరసంబంధమైన ఆశీర్వాదాలు జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వస్తున్నాయంట. దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుని యాకోబు పత్రికలో రాయబడి ఉంటుంది. అవి పరసంబంధమైనవై. పరసంబంధం అంటే పరాయి, అంటే వేరొక చోట నుండి. అదే ఎక్కడ మనకు పరసంబంధమైనవి ఏంటంటే పరలోకం. అక్కడి నుంచి దేవుడు ప్రతి ఆశీర్వాదాన్ని ప్రతి దినము అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీవు గుప్పిలి విప్పగా, ఆయన గుప్పిలి విప్పినప్పుడు మనం తిని తృప్తిపరచబడు. గుప్పిలి విప్పడం అంటే ఆయన గుప్పిలిలో సమస్తము భద్రపరచబడి ఉంది మన కోసం. చూడండి 29వ వచనంలో, నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. నిజమే కదండి. దేవుడు కనిపించలేదనుకోండి, ఏమవుతాయి? కలత చెందుతాయి. దేవుడు మనం ప్రార్థించినప్పుడు ఆయన వినలేదనుకోండి, కొన్నిసార్లు అసలు దేవుడు ఉన్నాడో లేదన్నట్టుగా ఉంటుంది మన ప్రార్థన. మనం ఎంత చేస్తున్నా కూడా దానికి జవాబు రాదు. అప్పుడు మనం అసలు వర్ధన పడిపోతుంటాం కదా. మన పరిస్థితి ఏంటో, ఈ సమయంలో ఎవరు నన్ను ఆదరిస్తారు, ఎవరు నన్ను పట్టించుకుంటారు, నాకు ఎవరు ఉన్నారు అనిపించింది. అలాంటప్పుడు మన ముఖాలు అసలు ఎంత భయంకరంగా అయిపోతాయో ఆయన ముఖం మరుగు చేసుకుంటే కదా. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలగును. మంటిపాలు అయిపోతాయి జీవులు కదా. ఆయన ఆహారం ఇచ్చినప్పుడు సంతృప్తిగా తింటాయి, ఆయన ఊపిరి తీసుకున్నప్పుడు అవి మంటిపాలు అవుతాయి. నీవు నీ ఊపిరి విడవగా అవి సృజించబడును. వదిలేశాడండి దేవుడు, మంటిపాలు చేసేసాడు, వదిలేశాడా? లేదు. మరలా తన ఊపిరిని విడిచినప్పుడు మరలా అవి జీవాన్ని పోసుకొని బ్రతుకుతున్నాయి. మనం కూడా చచ్చిన స్థితిలో
ఏమీ లేని స్థితిలో మనము ఇంక అయిపోయింది, నాకు ఇంకేమీ లేదు అని అనుకున్నప్పుడు, ఆయన ఊపిరి విడిచినప్పుడు నువ్వు బ్రతుకుతావు. ఆయన వైపు నువ్వు చూచినప్పుడు, ఆయన దయతో నిన్ను చూచినప్పుడు నీ కార్యాలు జరుగుతాయి. కనిపెడుతున్నారండి దేవునిలో. ఏదైనా భయంకరమైన శోధనలు, ఏవైనా అనారోగ్య పరిస్థితులు, కుటుంబాలలో కలతలు ఇలాంటివి వచ్చినప్పుడు దేవుని దయ కొరకు మనం కనిపెట్టాలి. అది నేర్చుకోవాలి మనం. సమస్త జీవరాశులు ఆయన వైపు చూస్తున్నాయండి, మనం చూడట్లేదు. దావీదు అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ప్రశ్నేసి ఆగిపోయాడా? ఎవరి కోసమైనా చూశాడా? కొండల వైపు చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని ఆగిపోయాడా? యెహోవా వలననే నాకు సహాయం కలుగు ఉంది. ఆయనకు హోప్ ఉంది, ఒక నిరీక్షణ ఉంది. నా దేవుడు నాకు ఇస్తాడు, నా దేవుడు నన్ను బలపరుస్తాడు, నా దేవుడు నాకున్నాడు, ఆయన నన్ను చెయ్యి విడిచే దేవుడు కాదు. అందుకే దావీదు ఎప్పుడు దేవుని చేయి పట్టుకొనే ఉంటాడంట. దేవుని వైపే తన చేతులెత్తి ప్రార్థిస్తూ ఉంటాడంట. ప్రభువా నా చేయి పట్టుకో, ప్రభువా నాతో ఉండయ్యా, నీవే నా దేవుడవయ్యా, వేకువనే నిన్ను వెదకెదనయ్యా, నీ బలము నీ ప్రభావమును చూడవలనని నేను ఎంతో ఆశపడుచున్నానయ్యా. ఏ రోజైనా నువ్వు కష్టకాలంలో దేవునికి మొరపెట్టావా? ప్రభువా ఎవ్వరు ఏమి చిన్నదైనా పెద్దదైనా ఎవ్వరి వైపు నేను చూడట్లేదు, నీ వైపే చూస్తున్నాను ప్రభువా, నువ్వే సమస్తము చేయగలిగింది. అలా అడిగితే దేవుడు చాలా జాలి కలిగిన దేవుడు అండి. ఆయన దయ జీవితకాలం అంతయు ఉంటుందంట. ఆయన కోపం ఎంతకాలం? నిమిషం మాత్రమే. ఒకవేళ నువ్వు దేవునికి అవిధేయురాలుగా ఉంటే ఆయన కోపపడతాడు, కానీ అది ఎంతకాలం అంటే క్షణం మాత్రమేనండి, నిమిషం మాత్రమే. కానీ ఆయన దయ ఎంతకాలం అంట? జీవితకాలం అంతయు. చూడండి, అటువంటి దయ కొరకు ప్రతి జీవి ఆయన వైపు చూస్తుందంటండి. మనం చూస్తున్నామా? ఆయన దయ కొరకు మనము కనిపెట్టుకోవాలి. నీ ఊపిరి విడువగా అవి సృజించబడును, అట్లు నీవు భూతలమును నూతన పరచుచున్నావు. యెహోవా మహిమ నిత్యము ఉండునుగాక, యెహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక. దేవుడు తన క్రియలు మనకు చేసినప్పుడంట దేవుడు సంతోషపడతాడు. దేవుడు చేయు ఆశ్చర్య కార్యాలను బట్టి నరులు బ్రతుకుతూ ఉంటారంట. అది చూసి దేవుడు సంతోషిస్తాడు. మరి దేవుడు కార్యం చేయాలంటే ఎవరు కావాలి? మనం కావాలి, మన కష్టం రావాలి. అప్పుడు ఆయన కార్యాలు చేసి సంతోషపడతాడంట, మహిమపరచబడతాడు. యోసేపు జీవితంలో యోసేపు ఎటువంటి పాపం చేయలేదు కదా, అందుకే యోసేపుని యేసు ప్రభువుకి ఆపాదిస్తారు, అవును కదా. అటువంటి ఏ నేరము, ఏ పాపము, ఎటువంటి తప్పిదము చేయని యోసేపుకి కొంతకాలం శ్రమ వచ్చింది. ఎందుకు అంటే నిత్య ఆశీర్వాదం ఇవ్వడానికి. భయంకరమైన కరువులో ఇశ్రాయేలీలందరినీ పోషించడానికి దేవుడు పెట్టిన ఒక ముళ్ళు, ఒక బాధ, ఒక శ్రమ. చూడండి, ఆయన కార్యం ఎంత ఆశ్చర్యకరం. చెరసాలలో ఉన్నాడు, అన్నల చేత గుంటలో నెట్టివేయబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, రాజగృహంలో భయంకరమైన శోధన వచ్చింది. ఎన్ని తప్పించుకున్నాడు, దేవుని వైపు చూశాడు, ఎట్లా ఆశీర్వదించబడ్డాడు తెలుసా? ఒకసారి నేను చదువుతాను, ఇది చదివి ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము. ఇక్కడ ఈ 12 గోత్రాలందరినీ ఆశీర్వదిస్తూ యోసేపుని దీవించిన విధానం చూడండి. 13వ వచనంలో 33:13 ద్వితీయోపదేశకాండము 33:13 యోసేపును గూర్చి ఇట్లా, నేను ఆకాశ పదార్థముల వలన, మంచు వలన, క్రింద కృంగి ఉన్న అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన,
చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. ఎంత మంచి దీవెనండి! ఎటువైపు చూసిన దీవెనే. సూర్యుడి నుండి, చంద్రుడి నుండి, పర్వతాల నుండి, భూమి నుండి, ఇంకెక్కడి ఎటు ఉంది గ్యాప్? సముద్రాల నుండి ఇంకెక్కడ ఖాళీ ఉంది? ఏ దిక్కు నుండైనా అతనికి ఆశీర్వాదమే కదా. శ్రేష్ఠ పదార్థాలు, అవి ఇచ్చే శ్రేష్ఠ పర్వతాలు ఇచ్చే శ్రేష్ఠ పదార్థాలు, ముళ్ళ తుప్పలు కూడా మొలిపిస్తాయి కదా. రాళ్ళు, రప్పలు, ముళ్ళ తుప్పలు కూడా ఉంటాయి, కానీ వాటిలో శ్రేష్టమైనవి యోసేపుకి ఇచ్చాడు. చంద్రుడి నుంచి వచ్చే పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ, అంటే వెన్నెల నుంచి కూడా దెబ్బ తగులుతుంది మనకి, కానీ అందులోని శ్రేష్ఠ పదార్థము వలన ఆశీర్వదించాడంట. సముద్రాలు ఆహారాన్ని పుట్టిస్తాయి, హానికరము కూడా, కానీ అందులోని శ్రేష్ఠ పదార్థాలు. భూమి మనకు ముళ్ళ తుప్పలు మొలిపిస్తుంది కదా, నష్టము కూడా కలిగిస్తుంది, కానీ అందులోని శ్రేష్ఠ పదార్థాలు. సూర్యుడు మనకు వేడినిచ్చి మన ఎండ తీవ్రత వలన మనం నష్టపోతాం, కానీ సూర్యుడి నుంచి వచ్చే శ్రేష్ఠ పదార్థం. ఎంత గొప్ప దేవుడండి! యోసేపు దేవుని వైపు చూడడం వలన యోసేపుని దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించాడు. ఎందుకు అంటే ఆయన కృప కొరకు, ఆయన దయ కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు తగిన కాలంలో దేవుడిచ్చాడని. మరి మనకివ్వడా ఆయన వైపు చూసిన ప్రతి ఒక్కరికి దేవుడు ఇవ్వగలడు, ఇస్తాడు. సో ఈ రోజు నుండి ప్రభువా, నాకేది ఉన్నా లేకపోయినా సమస్తమును అనుగ్రహించే దేవుడివైన నీ వైపు చూస్తున్నానయ్యా. మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకో ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించయ్యా, మా పిల్లలను ఆశీర్వదించయ్యా, మా పనులలో, మా ఉద్యోగాలలో, ప్రతి విషయంలో, గర్భఫలాల విషయంలో, వివాహాల విషయంలో, గృహాలు కట్టుకునే విషయంలో, ప్రతి విషయంలో ఏదైతే అడ్డుగా ఉన్నాయో వాటన్నిటిని తొలగించి నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా అని అడుగుదాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. అబ్బా తండ్రి అని పిలుచుటకు అధికారమును అనుగ్రహించిన దేవా, మీకు వందనాలయ్యా, స్తోత్రాలు అయ్యా. నీ కార్యములు ఎంత ఆశ్చర్యకరములు ప్రభువా, ఎన్ని విధములుగా ఉన్నవి ప్రభువా. ఆకాశమును చూచినప్పుడు అక్కడి నుండి మాకు ఆహారమును కురిపించుచున్నావు, భూతలమును చూచినప్పుడు భూమిలో నుండి ఆహారమును మొలిపించుచున్నావు, సమస్త జీవరాశిని పోషించుచున్నావు, సమస్తము నీ కృప కొరకు, నీ దయ కొరకు కనిపెట్టుకొనిచున్నవి ప్రభా. నువ్వు ఊపిరి విడవగా అవి బ్రతుకుచున్నవయ్యా, నువ్వు ఊపిరి తీసుకొనగా అవి మంటి పాలవుచున్నవయ్యా. అవునయ్యా, ఎంత ఆశ్చర్యకరుడవు, ఎంత గొప్ప దేవుడవు నైనా. ఇదిగో జీవరాశులు నీ వైపు చూస్తున్నాయి, నీ దయ కొరకు కనిపెడుతున్నాయి ప్రభా. మనుషులమైన స్వహస్తాలతో నిర్మించబడిన మేము నీ వైపు చూడలేకపోతున్నామయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా. ఇదిగో మా కష్టకాలములో నైనా, తగిన కాలంలో మాకు సమస్తమును అనుగ్రహించే దేవుడు అని విశ్వసించుటకు సహాయం చేయండి ప్రభా. అయ్యా, ఎందరైతే నైనా గృహాలు కట్టుకోవడానికి ఆశపడుచున్నారు, సొంత గృహాలు లేక బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ కృపతో వారిని నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం నైనా. వివాహాలు జరగకుండా ఎందరైతే ఒంటరిగా ఉన్నారో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని అనుగ్రహించండి ప్రభా. అలాగేనైనా గర్భఫలాలు లేక గర్భము మూయబడి ఉన్న స్థితిలో ఉన్నారు, గర్భమును తెరవండి అయ్యా. నేను గర్భమును ఇచ్చిన దేవుడను, కనిపింపక మానుదునా అని మీరు తెలియజేస్తున్నారు. అవునయ్యా, ఆశీర్వాదముతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉద్యోగాలు లేక, చేతి పనులు లేక బాధపడుచున్న బిడ్డలకు నైనా ఉద్యోగాలను అనుగ్రహించండి అయ్యా, స్థిరపరచండి అయ్యా, ఉన్నతమైన స్థానములలో నిలువ పెట్టండి అయ్యా.
ఎందరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో, ఈ భయంకరమైన పరిస్థితి మాకెందుకు వచ్చింది, ఇది మాకు తగ్గదు, ఇది ఎలా పోతుంది అని ఎందరైతేనైనా నేను కృంగిపోయిన స్థితిలో ఉన్నారు, ఇదిగో నేను ఉన్నానని తెలియజేశారు. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, జలములలో పడి నడుచున్నప్పుడు నేను నీకు తోడై ఉన్నానని వాగ్దానం చేశారు. నైనా నదులలో పడి నడుచున్నప్పుడు, అగ్ని జ్వాలల మధ్య మీరు నడుచున్నప్పుడు అవి మిమ్మల్ని కాల్చజాలవని వాగ్దానం చేశారు. అట్టి వాగ్దానములతో నింపండి అయ్యా. ఏవైతే అడ్డుగా ఉన్నాయో సమస్తమును యేసు క్రీస్తు నామములో అడ్డులను తొలగించండి ప్రభువా. సహాయం చేయండి. ప్రతి ఆశీర్వాదము, ప్రతి ఈవి పరసంబంధమైనవని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అట్టి ఆశీర్వాదాలతో బిడ్డలు నింపి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.